సంక్రాంతి సంబరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే కోనసీమ ముంగిట కొత్తపేటలో కనుమ వేడుకలు అంబరాన్నంటాయి. పండుగ చివరి రోజైన కనుమ రాత్రి కొత్తపేట పురవీధుల్లో జరిగిన బాణాసంచా ప్రదర్శన స్థానికులను పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేసింది. చీకటి ఆకాశం రంగురంగుల పూదోటలా మారి అంగరంగ వైభవంగా ఈ వేడుక ముగిసింది. ప్రతి ఏటా ఆనవాయితీగా వచ్చే ఈ బాణాసంచా పోటీలు ఈసారి మరింత ప్రత్యేకంగా సాగాయి. రాత్రి 8 గంటల సమయానికి ప్రారంభమైన ఈ ప్రదర్శన సుమారు 2 గంటల పాటు నిర్విరామంగా సాగింది. ఆకాశంలోకి వెళ్లి 1000 నక్షత్రాల్లా విడిపోయే స్కై షాట్స్, నెమలి పింఛంలా విచ్చుకునే పికాక్ బాంబ్స్, రంగులు మారుతూ పైకి వెళ్లే మల్టీ కలర్ రాకెట్స్ చూపరులకు కనువిందు చేశాయి. కొత్తపేటలోని వివిధ వీధుల వారు, వర్తక సంఘాలు పోటాపోటీగా ఈ బాణాసంచా వేడుకను నిర్వహించారు. ఒకరిని మించి మరొకరు వైవిధ్యమైన టపాసులను పేలుస్తూ ఆ ప్రాంతాన్ని ఒక రంగుల ప్రపంచంగా మార్చేశారు. ముఖ్యంగా స్థానిక కళాకారులు తయారు చేసిన తాటాకు బాంబులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు కొత్తపేట చుట్టుపక్కల గ్రామాలైన రావులపాలెం, జొన్నాడ, ఆలమూరు ప్రాంతాల నుండి వేలాది మంది తరలివచ్చారు. ఇళ్లు, భవనాల మేడల మీద ఎక్కి జనం ఈ బాణాసంచా వేడుకను తిలకించారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లలో ఈ వెలుగుల జిరుగులను బంధిస్తూ కేరింతలు కొట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. బాణాసంచా కాల్చే ప్రాంతానికి దూరంగా జనాలను నియంత్రిస్తూ వేడుక ప్రశాంతంగా జరిగేలా చూశారు.